Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 36వ పర్ష బెహలోత్కా అంటే నీవు దీపాలను వెలిగించినప్పుడు అని అర్థం. సఫర్ తోరానందు ఇది 36వ పర్ష. సఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 2వ అలియా వాక్య భాగములు సఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 8వ అధ్యాయము 15 నుండి 26 వచనముల వరకు. ఈ పర్షా యొక్క 2వ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడి లేవీయులను యావే సేవ కోసం పూర్తిగా సమర్పించే ప్రక్రియను కొనసాగిస్తాడు. లేవీయులు శుద్ధి చేయబడిన తర్వాత వారు యావే సన్నిధిలో సేవ చేయడానికి సమావేశ గుడారంలోకి ప్రవేశిస్తారు. ఎలోహిం మోషేకు లేవీయులు ఇజ్రాయేలీల తరపున సేవ చేయడానికి ఎన్నికైన వారని, వారు అహరోను మరియు అతని కుమారులకు సహాయం చేయడానికి నియమింపబడ్డారని తెలియచేస్తాడు. అంతేకాక లేవీయుల సేవకు సంబంధించిన నియమాలు వివరించబడ్డాయి. వారు 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయస్సు వరకు గుడారంలో సేవ చేయాలి. 50 సంవత్సరాల తర్వాత వారు పూర్తి స్థాయి సేవ నుండి తప్పుకోవాలి. కానీ ఇతర లేవీయులకు సహాయం చేయడానికి సలహా ఇవ్వవచ్చు లేదా చిన్న సేవలు చేయవచ్చు. ఈ విధంగా లేవీయులు యావే సన్నిధిలో ఇజ్రాయేలీల తరపున పవిత్ర సేవలో నిమగ్నమవుతారు. ఈ అలియా యావే సన్నిధిలో లేవీయుల సేవ యొక్క పవిత్రత, వారి నియమిత పాత్రలు మరియు వయస్సు పరిమితులతో కూడిన ఉన్నతమైన విధానాలను గొప్పగా చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.